బీజేపీ మోడీ 400 సీట్లని ప్రచారం తప్ప అక్కడ జనం మాత్రం తిరగబడతా ఉన్నారు. అందుకే బీజేపీకి మోడీకి భయం పట్టుకుంది. ఎలా అయినా సరే ప్రజలని రెచ్చగొట్టి విద్వేషాలు రగిల్చి పబ్బం గడుపుకుని మళ్లీ అధికారాన్ని నిలుపుకోవటం కోసం కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే రాజస్థాన్లో ప్రధానమంత్రి హోదాలో మోడీ చేసిన ప్రసంగం రాజ్యాంగ విరుద్ధమైంది. ఇండియా లేదా కాంగ్రెస్ హిందువుల ఆస్తులను లాక్కుని ముస్లింలకు పంచిపెడతారని మాట్లాడటం, ఒక ప్రధానమంత్రి మాట్లాడటం అంటే సిగ్గుచేటు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. అంటే మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని రగిల్చి ఇందులో భాగంగా మీరు ఓట్లు దండుకోవాలంటాం. ఇంతకంటే ఘోరం ఇంకేటైనా ఉందా? దీన్ని నిజంగా చెప్పాలంటే హిందువుల ఓట్లు హిందువులు ముస్లింలు క్రైస్తవుల ఆస్తుల్ని లాక్కుని అదానీకి కార్పొరేట్లకి ఇవాళ మోడీ బీజేపీ కట్టబెడతా ఉన్నారు. దీన్ని ఆపాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ ఉక్కు మొదలుకొని పోర్టులు మొదలుకొని స్థలాలు మొదలుకొని అన్నిటిని దారాదత్తం చేస్తున్నది మోడీ బీజేపీ. ఈ అదానీ అంబానీని కప్పిపుచ్చి ఇది మతాల మధ్య చిచ్చుపెట్టి పాపం గడుపుకుంటారనుకుంటున్నారు. మరి దీని మీద చంద్రబాబు జగన్ నోరు విప్పాలి. ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తూ ఉంటే లౌకికవాదులుగా చెప్పుకునే వాళ్ళు మీరు ఎందుకు మాట్లాడరు? అంటే ఇవాళ ఎన్డీఏలో మీరు భాగస్వాములు, తెలుగుదేశం జనసేన, మీరు కూడా మోడీ ప్రసంగాలకి మీరు బాధ్యత వహించాలి. లేదంటారా? నోరు విప్పి ఖండించండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీకి సంబంధం లేదంటావు, మరి మోడీ గారు చేసిన ఈ ప్రసంగం మీద నువ్వు ఖండించు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నీ చిత్తశుద్ధి బయటపడుతుంది. కానీ వాళ్ళు నోరు మెదిపే ధైర్యం లేదు. అందుకే ఇవాళ మేము అడుగుతుంది ఒకటే, ఈ మతం వాళ్ళ ఆస్తులు ఇంకో మతానికి కాదు, అదానీ అంబానీ ప్రజల నుండి కొల్లగొట్టిన ఆస్తుల్ని సమాజపరం చేయండి. ఆ రోజు మీరేం చెప్పారు? బ్లాక్ మనీ బయటికి తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ ఖాతాలో వేస్తానని మోడీ గారు చెప్పి ఏమైంది ఆ డబ్బు? దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ అప్పుడు బ్లాక్ మనీ మాట్లాడావు విదేశాల్లో, స్విస్ బ్యాంకుల్లో. ఈరోజు మేం చెప్తున్నాం, అదానీ అంబానీల దగ్గర ఉంది డబ్బు అంతా. ఇదంతా ప్రజల డబ్బు. హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ కొల్లగొట్టి వాళ్ళ ఖాతాలో నువ్వు వేశావు. అందుకే నా డబ్బుని స్వాధీనం చేసుకోండి, ప్రజలకి పెట్టండి, దేశాభివృద్ధికి ఖర్చు పెట్టండి. ఆ పని చేయకుండా తప్పించుకోవడం కోసం చేస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ 2 జెండాలు ఎక్కువ ఉన్నాయి, స్కూటర్ ర్యాలీలో స్కూటర్ ఎక్కువ ఉంది, జెండా సైజు ఎక్కువ ఉంది. వీటి మీద మాట్లాడేది ప్రతిపక్షాలని అడ్డుకోవటానికి ప్రచారాన్ని మీరు అడ్డుకుంటున్నారు. కరపత్రం మీద ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మోడీ ఇంత పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ మోడీ జేబులో సంస్థలాగా మారిపోయిందా? ఎందుకు మాట్లాడరు? ఎందుకు చర్యలు తీసుకోరు? పైపెచ్చి దీని మీద సిపిఎం నాయకులు బృందాకరత్ గారు ఢిల్లీలో వెళ్లి ఈ ప్రసంగాల మీద కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేసుకోరు. అంటే మోడీ గారు బీజేపీ ఏం రెచ్చగొట్టినా చట్టం పనిచేయదా? చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా. ఎందుకు ఇవాళ చట్టం చర్య తీసుకోరు? కేసు పెడితే ఫిర్యాదు ఎందుకు తీసుకోరు? అందుకే ఇవాళ దేశంలో ఉన్న అన్ని మతాల వారు ఏకం కావాలి. ఈ మోడీ అదానీ అంబానీ దోపిడీని అడ్డుకోవాలి. అందుకోసమే దీని మీద మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతీయులందరూ ఈ మోడీ ప్రసంగాలు ఖండించి మన దేశాన్ని, మన దేశ రాజ్యాంగాన్ని, మన సమైక్యతని కాపాడుకోవాలి. అంబానీ అదానీల మీద పోరాటం ఇది మతాల మధ్య పోరాటం కాదు. ఈ అదానీ అంబానీ లాంటి బడా కార్పొరేట్లకి దేశ ప్రజలకి మధ్య ఇవాళ పోరాటం సాగాలి. దానికి ఖచ్చితంగా మేమందరం బలపరుస్తాం. దీనికి అడ్డుకుంటోంది మోడీ, దోచిపెడతా ఉన్నది మోడీ. ఈ విషయాలను గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇండియా వేదిక తరఫున సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.